బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సీఎం రేవంత్ రెడ్డి జిల్లాల పర్యటన కొనసాగుతుంది. ఇవాళ రంగారెడ్డి జిల్లా కోహేడలో సీఎం పర్యటించనున్నారు. ఈ సందర్భంగా పండ్ల మార్కెట్ నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు. సాయంత్రం 5 గంటలకు సమీకృత మార్కెట్ కు స్థలానికి చేరుకోనున్నారు. అనంతరం రైతులను ఉద్దేశించి ప్రసంగిస్తారు. 179 ఎకరాల్లో సమీకృత మార్కెట్ ని ప్రభుత్వం నిర్మిస్తుంది. ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో 3,387 కోట్లతో ప్రాజెక్టు నిర్మిస్తున్నారు. 3 ఏళ్ల వ్యవధిలో సమీకృత మార్కెట్ అందుబాటులోకి రానుంది. ప్రత్యక్షంగా పరోక్షంగా 25,000 మందికి ఉపాధి లభించనుంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సీఎం రేవంత్ రెడ్డి జిల్లాల పర్యటన కొనసాగుతుంది. ఇవాళ రంగారెడ్డి జిల్లా కోహేడలో సీఎం పర్యటించనున్నారు. ఈ సందర్భంగా పండ్ల మార్కెట్ నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు. సాయంత్రం 5 గంటలకు సమీకృత మార్కెట్ కు స్థలానికి చేరుకోనున్నారు. అనంతరం రైతులను ఉద్దేశించి ప్రసంగిస్తారు. 179 ఎకరాల్లో సమీకృత మార్కెట్ ని ప్రభుత్వం నిర్మిస్తుంది. ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యంతో 3,387 కోట్లతో ప్రాజెక్టు నిర్మిస్తున్నారు. 3 ఏళ్ల వ్యవధిలో సమీకృత మార్కెట్ అందుబాటులోకి రానుంది. ప్రత్యక్షంగా పరోక్షంగా 25,000 మందికి ఉపాధి లభించనుంది. మరి దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాణి అందిస్తారు. రాణి, చెప్పండి. యశ్రావుని సీఎం రేవంత్ రెడ్డి ఈ రోజు రైతుల శ్రేయస్సు కొరకు అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు వెళ్తుందనే లక్ష్యంతో ఈ రోజు పండ్ల మార్కెట్ కి అయితే కోహెడ్ లో శంకుస్థాపన చేయనున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం లక్ష్యంతో దేశంలోనే అతిపెద్ద అంతర్జాతీయ స్థాయి సమీకృత మార్కెట్ కోహెడ్ లో రూపుదిద్దుకుంటుందని కూడా రాష్ట్ర వ్యవసాయ మార్కెటింగ్ అలాగే సహకార శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా నిన్న తెలపడం జరిగింది. అయితే దీనికి సంబంధించినంత వరకు సీఎం ఈ రోజు కోహెడ్ కు చేరుకుంటారు. కోహెడ్ కు చేరుకున్న తర్వాత అక్కడ శంకుస్థాపన పనులు అలాగే రైతులను ఉద్దేశించి కూడా ప్రత్యేకించి పండ్ల మార్కెట్ కి ఏవైతే కొన్ని ఇబ్బందులు ఉన్నాయో వాటిని ఉద్దేశించి కూడా వాళ్ళని అడిగి తెలుసుకొని ప్రసంగించే అవకాశం కూడా కనిపిస్తుంది. అయితే రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మార్కెట్ లో కోహెడ్ లో రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తున్న ఈ అంతర్జాతీయ సమీకృత మార్కెట్ కి అయితే ఈ రోజు భూమి పూజ చేయడము, అక్కడే జరగనున్న బహిరంగ సభకు కూడా సీఎం రేవంత్ రెడ్డి హాజరు కానున్నారు. ఈ నేపథ్యంలో నిన్న తుమ్మల నాగేశ్వరరావు ఏర్పాట్లను కూడా పరిశీలించడం జరిగింది. అయితే కొన్ని సూచనలు కూడా అధికారులకు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కూడా 3,300కు పైగా 3,300 కోట్లకు పైగా వ్యయంతో దాదాపుగా 239 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించనున్న ఈ అంతర్జాతీయ పండ్ల మార్కెట్ ఏదైతే ఉందో దేశానికి ఒక ఆదర్శంగా నిలుస్తుందన్నారు. మెయిన్ గా ఈ పండ్లు విక్రయించేటప్పుడు మధ్యవర్తులు లేకుండా రైతులకి అధిక లాభాలు తెచ్చే విధంగా కూడా ఈ మార్కెట్ అనేది ఒక వారధిగా ఉంటుంది అని కూడా ఆయన మెన్షన్ చేయడం జరిగింది. అయితే డిసెంబర్ జనవరిలోగా తొలి ఫేజ్ లో ప్రాథమిక పనులు పూర్తి చేస్తామని 3 ఏళ్లలోగా మార్కెట్ మొత్తం కూడా అందుబాటులోకి వచ్చేలా ఒక పూర్తి ప్రణాళికలు కూడా రూపొందించినట్లు కూడా తెలపడం జరిగింది. అయితే దీనికి సంబంధించినంత వరకు రాష్ట్రంలోని అంటే ఈ ప్రాజెక్ట్ ద్వారా రాష్ట్రంలోని దాదాపు 1,50,000కు పైగా మంది పండ్ల రైతులకు ప్రత్యక్ష ప్రయోజనం చేకూరనుందని కూడా మంత్రి తెలపడం జరిగింది. అయితే ప్రస్తుతం 5 లక్షలకు పైగా ఉన్న ఈ టన్నులకు పైగా ఉన్న మార్కెట్ సామర్థ్యం 15 లక్షల టన్నులకి పెరగనుందని కూడా ఆయన చెప్పడం జరిగింది. ఈ ఫ్రూట్ బిజినెస్ సైజ్ అనేది 12 కోట్ల నుంచి 7,000 కోట్లకు పైగా చేరుకునే అవకాశం ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. కాబట్టి 341 మంది వ్యాపారులు కార్యకలాపాలు నిర్వహిస్తుండగా ఇప్పుడు భవిష్యత్తులో వారి సంఖ్య కూడా దానికి 3 పెరిగే అవకాశం కూడా కనిపిస్తుంది ఈ మార్కెట్ ద్వారా. కాబట్టి మార్కెట్ యార్డ్ లో పండ్లతో పాటు అటు పూలు, డ్రై ఫ్రూట్స్, డైరీ ఉత్పత్తులు అలాగే ఫ్రోజన్ ఫుడ్స్, చేపలు, మాంస ఉత్పత్తుల కోసం ప్రత్యేక విభాగాలు కూడా ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. అయితే నిల్వ గ్రేడింగ్ కావచ్చు, ప్యాకేజింగ్, లాజిస్టిక్స్ అలాగే రవాణా మార్కెటింగ్ సేవలు కూడా ఒకే చోట అందుబాటులో ఉండేలాగా
సమగ్ర వ్యవస్థను కూడా అభివృద్ధి చేయనున్నట్లు దీనికి సంబంధించినంత వరకు సీఎం కూడా పరిశీలించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ ప్రాజెక్ట్ నిర్మాణానికి ప్రభుత్వం నుంచి చూసుకున్నట్లయితే దాదాపుగా 2,000 కోట్లకు పైగా పెట్టుబడి పెట్టనుండగా ప్రైవేట్ రంగం ద్వారా 1,000 కోట్లకి పెట్టుబడులు సమీకరించనున్నట్లు కూడా తెలిపారు. కాబట్టి ఈ అంతర్జాతీయ సమీకృత పండ్ల మార్కెట్ ద్వారా ప్రత్యక్షంగా 14,000 మందికి, పరోక్షంగా 20,000 మందికి ఉపాధి కూడా కలిగించే అవకాశం కూడా కనిపిస్తుంది. సో సీఎం రేవంత్ రెడ్డి తీసుకుంటున్న ఈ పండ్ల మార్కెట్ శంకుస్థాపన ఏదైతే ఉందో ప్రజలకి, ప్రత్యేకించి రైతులకి ఎంతో ఉపయోగకరమైనది చెప్పుకోవచ్చు. 100 అడుగుల టవర్ ఆఫ్ ఎక్సలెన్స్, అలాగే పండ్లు కూరగాయలతో పాటు ఈ పూలు, డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ కూడా విక్రయాలకు ప్రత్యేక జోన్ గా ఇది మారబోతున్నట్లుగా తెలుస్తుంది. దీనివల్ల కలిగే ప్రయోజనాలు కూడా మధ్యవర్తుల ప్రమేయాన్ని తగ్గించి రైతులకి గిట్టుబాటు ధర కల్పించడము, అలాగే వృధాను అరికట్టేలా అత్యాధునిక కోల్డ్ స్టోరేజ్లు కూడా ఏర్పాటు చేసే ప్రయత్నాలు కూడా ఇక్కడ జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు. ఏదేమైనప్పటికీ కూడా ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డి కోహెడ్ కి వెళ్లడము, అక్కడ అంతర్జాతీయ పండ్ల మార్కెట్ కి సంబంధించి, ఈ సమీకృత పండ్ల మార్కెట్ కి సంబంధించి భూమి పూజ అలాగే శంకుస్థాపన చేయడం అనేది ఇప్పుడు ప్రాధాన్యత సంతరించుకుందని చెప్పాల్సిన. థ్యాంక్ యూ రాణి.